క్రైస్ట్ సినిమా తీసింది. ఏంటంటే ప్రభా ఇది మన తెలుగు వాళ్ళు తీసింది కదమ్మా, ఇంగ్లీష్ వాళ్ళు తీసింది, హాలీవుడ్ పిక్చర్. అది తీసిన డైరెక్టర్ అంటే మెల్ గిబ్సన్ ఆయన. అంటే ఆయన ఒకప్పుడు అంజుడే, దేవుడిని ఎరగినటువంటి వాడు. కానీ దేవుడిని నమ్ముకున్నారు ఆయన. యేసు ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందుకుని బైబిల్ బాగా చదువుతూ ధ్యానిస్తూ ఉండగా, ఆయన ఆల్రెడీ సినీ డైరెక్టర్ కాబట్టి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం ఏ విధంగా ఆయన శ్రమలు అనుభవించాడో అని రాయబడి ఉంది కదా. ఏ విధంగా గాయపరచబడ్డాడు, శ్రమలు అనుభవించాడు, ఈ ప్రపంచ మనుషుల యొక్క పాప నుంచి విడుదల కోసం ఏం చేశాడు, ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియాలంటే ఏంటి, దానికి ఒక మాధ్యమంగా ప్రజలకి ఉపయోగపడేది ఏంటి, ఒక సినిమా. ఏంటి ఆ సినిమా తీయాలని ఆయన ఎంతో తగలగలాడుతూ బాగా స్టడీ చేసి ఓకే కొన్ని కోట్ల రూపాయలు ఆయన డబ్బులు సమకూర్చుకుని దానికి సంబంధించిన పాత్రధారులందరినీ ఆయన చెక్ చేసుకుని పిక్చర్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి యేసు ప్రభులాగా ఉండే ఫేస్ కట్ ఉన్నవాళ్ళు, ఆ ముక్కు కళ్ళు ఆ కోలమోకం ఉన్న ఒక ఆయన్ని ఆయన సెట్ చేసుకున్నాడు. ఆయన చేసి షూటింగ్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి జరుగుతూ ఉంది. ఆ సిలువులో కొరడాలు కొట్టే సీను వరకు వచ్చింది. ఇప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన మొత్తం సెట్ చేసేది. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మరి ఎంతమంది చూసారు, కానీ వరల్డ్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా మరి అందరికి తెలిసిన సినిమా అది. ఏంటంటే మరి ఆ యొక్క సిలువు సీను తీస్తుండగా, షూటింగ్ చేస్తుండగా మరి డైరెక్ట్గా కొడితే ఆగుతాడండి, డైరెక్ట్గా కొడుతుంది, ఆ దెబ్బలు ఎవరైనా తినగలరా, అయితే న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి ఆ కొరడాను మాత్రం ఒరిజినల్గా అప్పుడు ఎలాగుందో అదే కొరడాను తయారు చేయించారు. ఆ కొరడాకి 4 శాఖలు ఉంటాయండి, అంటే 4 ఇలా ఉంటాయి శాఖలుగా ఉండి, ఒక్కొక్క శాఖలో మళ్ళీ 4 చీలుకలు ఉంటాయండి ఒక్కొక్క దానికి మరి ఒక్కో దానికి మరలా చేపలు పెట్టే ముళ్ళులాగా, అదే అంటే అంత పలస కాదు కానీ మందంగా ఉండేవి 4 ముళ్ళులు ఉంటాయండి ఆ చివర. అంటే 4 4 4 16. అంటే ఆ కొరడాకి 4 శాఖలు, ఒక్కొక్క శాఖకి 4 చీలికలు, ఆ చీలిక ప్రతి చీలిక చివర ఒక ముళ్ళు ఉంటుంది. 4 16. అంటే ఒక్కసారి అలా కొట్టి తీస్తే ఇలా లాగితే ఆ శరీరం మీద ఏ వ్యక్తి కొట్టినా 16 చోట్ల గాయమవుతుందండి. ఒక్క దెబ్బకే 16 చోట్ల గాయమవుతుందండి. అయితే ఆయన ఇలాగా డైరెక్ట్గా తట్టుకోలేడు కదని సేమ్ ఆయన పర్సనాలిటీకి సెట్ అయ్యేలాగా ఆర్టిఫిషియల్గా చర్మం తయారు చేయించి, అంటే ఒక తోడుగు మాస్క్ లాంటివి అండి ఆయన బాడీకి నడుందా పైనుంచి కింద వరకు ఇక్కడ దాకా తయారు చేసి స్టార్ట్ చేసి కొడుతున్నారండి. ఓ దెబ్బ కొట్టారంట, కొట్టిన తర్వాత బాగా ఎమోషనల్గా ఆయన యాక్ట్ చేశాడండి. తర్వాత 2వ దెబ్బ కొట్టి మళ్ళీ లాగాడంట. కొరడా ఒరిజినలే, కొరడా న్యాచురల్గా తయారు చేసిందే. అయితే మెల్ గిబ్సన్ కూడా చూస్తాం, ఈ వ్యక్తి చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, నిజంగా మళ్ళీ షూట్ అయ్యాడు అనుకుంటా ఉన్నాడు. 3వ దెబ్బ ఇలా కొట్టి ఇలాగ లాగితే అందులో వాడినోళ్ళు కూడా రోమ సైనికుల కింద వాడినోళ్ళు మహాబలమైన వాళ్ళే, అంటే రోమ సైనికులు ఎలాగుంటారో అలాంటి వాళ్ళని క్రియేట్ చేసేది. 3వ దెబ్బ కొట్టి లాగితే ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్గా స్కిన్ కింద తయారు చేసిన ఆ మాస్క్ దాటి ఏంటంటే లోనకు తగిలిందంటండి దెబ్బ తాగితే అందులో ఒక ముళ్ళు అలా తెల్ల ఫారినర్స్ కదా బాగా వైట్గా ఉంటారు కదా, అందులో బాగా వైట్గా ఉండడం వల్ల ఒక్కటి వెళ్ళి తగిలి ఇలాగ లాగితే మొత్తం శరీరం అక్కడ కొంత అలా చీలిపోయిందండి. చీలిపోయి నిజంగా ఆయన ఏడుస్తా బాబోయ్ అని కేకలేస్తా భయపడి బాధపడిపోతున్నాడండి. ఈ లోపల రక్తం కారిపోతుందంట. ఆగండి అని చూస్తే నిజంగా గాయమైందండి, కొద్దిగా అది లోనకి దిగిపోయింది అనమాట, అంటే అది బలగా కొట్టాడు అనమాట. అనేసరికి చూస్తే గాయమైపోయి రక్తం వచ్చేస్తుంటే మరి అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే 16 కుట్లు పడినాయి అంటే. ఏమన్నా 16 కుట్లు పడినాయి, చాలా నొప్పి బాధ కలుగుతుందండి. అప్పుడు అతనికి అసలు యేసుప్రభు అంటే తెలియదు అంటే యాక్టర్కి. యేసుప్రభు పాత్ర నటిస్తున్న ఆయన పేరు జిమ్ క్యావిజెల్. ఏం పేరమ్మా? జిమ్ క్యావిజెల్ ఆయన పేరు. అప్పుడు వరకు అసలు యేసుప్రభు అంటే తెలియదండి. అప్పుడు ఆ గిబ్సన్నే ఒకసారి నువ్వు హాస్పిటల్కి రా అంటే వచ్చాడండి. నిజంగా యేసు ప్రభు 39 కొరడా దెబ్బలో తిన్నాడా గిబ్సన్ అన్నాడంట. అంటే అవును 39 కొరడా దెబ్బలు తిన్నారు అన్నాడండి.
చాలా ఈ శ్రమలన్నీ అనుభవించాడంటే అది కాదు, ఈ శ్రమలన్నీ కాదు, మనము తీస్తున్న ఈ పిక్చర్లో 100%కి 40% మాత్రమే మనము చూపించగలుగుతున్నాం, యాక్ట్ చేయగలుగుతున్నావు. నువ్వు 40%, కానీ ఇంకా ఎక్కువ అది ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆ యొక్క శిక్షను ఆ శ్రమలు అనుభవించలేరు అన్నాడంటే. అని కొంత క్రీస్తు గురించి సువార్త చెప్తే అప్పటికప్పుడే ఆయన ఏం చేశాడంటే తన బెడ్ మీద నుంచి దిగి నేను మోకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నేను ఒక్క దెబ్బ తినలేకపోయాను, నా కోసం నువ్వు 39 కొరడా దెబ్బలు ఎలా తిన్నావు ఆయన, ఈ శ్రమలు ఎలాగ అనుభవించావు ప్రభువా ఆయన అప్పటికప్పుడు మారు మనసు పొందాడంటే. దేవుని స్తోత్ర. ఆ జిమ్ క్యావిజల్ మారు మనసు పొంది రక్షణ పొంది వచ్చాడంట. వస్తే చేస్తావా మరి షూటింగ్ ఆపేద్దామంటే ఆయన చాలా నీరసంగా ఉన్నాడంటండి. భయంకరమైన జ్వరం కూడా వచ్చేసిందంట. నేను విషపు జ్వరం వచ్చినా కూడా అన్నాడంట, నేను ఆయన ద్వారా నేను రక్షణ నాకు కలిగింది, ఇది ప్రపంచం అంతా తెలియాలి, ప్రపంచంలో అందరూ కూడా రక్షించబడాలి, దానికోసం నేను ఇది యాక్ట్ చేస్తానని. ఎంత ఇబ్బంది అయినా సరే అసలు మనం చూడలేండి. అది హార్ట్ కంప్లైంట్ ఉన్నవాడైతే చచ్చిపోతారు అంత ఉంటుంది అనమాట. అంత బాగా తీసే పిక్చర్ అంటే అలాగే ఆ సిలువను మోసాడంటే, మిగతా షూటింగ్ పూర్తి చేసాడంటే ఆ జ్వరంతోనే ఏంటి రోజు చేసే మొత్తం పిక్చరు అది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లక్షల మంది యేసు ప్రభు నమ్ముకున్నారంటే, లక్షల మంది రక్షణ పొందుకున్నారండి నా సినిమా చూసి. బా ఇంగ్లీష్లో నువ్వు అర్థం చేసుకోవాలి, నేను చెప్పమ్మా, ఒక్క దెబ్బ భూమి ఒక మనిషిగా ఉన్నవాడు ఒక్క దెబ్బ తినలేకపోయాడండి. అది ఏసై ఎన్ని దెబ్బ తిన్నాడు అసలు ఒకసారి ఆలోచించండి అమ్మ. మీరు ఒకసారి సైకాలజికల్గా మీరు ఫీల్ అయ్యి అలా కొడుతున్నప్పుడు ఆ ఒక్క దెబ్బకి ఆ జిమ్ క్యావిజల్ తట్టుకోలేకపోయాడు, 16 కుట్లు పడ్డాయి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మన షూటింగ్కి వచ్చాడు. 39 దెబ్బలు వేసి ఎలా తిన్నాడు, ఎలా భరించాడు, ఎలా భరించాడు. ఆయన ప్రేమకు నువ్వు వెలకట్టగలవా, ఊహించగలవా? ఎంత హింస, ఎంత శ్రమ, ఎంత బాధ. ఏదో పాటలు పాడేసినంత సులువు కాదు, వాక్యం చెప్పినంత సులువేం కాదండి. ఒక్క దెబ్బ తెల్లపోయి ఒక్క దెబ్బ తగ్గలేపోయాడండి యేసయ్య. అంతేనా? చేతిలో మేకులు కొట్టేది, కాళ్ళల్లో మేకులు కొట్టేది, శిరస్సు మీద మొండ కిరీటం పెట్టేది. ఎలాగైపోయిందండి? సొగసైన రూపమైన లేక అండి ఒక మాంసం ముక్కగా యేసయ్య మారిపోయాడు. ఇదంతా ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ఈ సర్వమాన్య వారి కోసం, సర్వమాన్య వారి రక్షణ కోసం, పాపం నుంచి విడుదల కోసం ఆయన ఎంత శ్రమ సిలువలు అనుభవించాడు. భూమికి ఆకాశానికి మధ్యలో మండు టెండలో కొన్ని గంటల సేపు వేలాడాడండి ఆయన. మనం కరెంట్ లేకపోతే, ఫ్యాన్ లేకపోతే, ఏసీ లేకపోతే, లేదు గంట అరగంట వాక్యం ఎక్కువ చెప్పినా, మీటింగ్ అవడానికి ఒక గంట లేట్ అవుతే, అది కూడా ఏసీలో ఉండి ఫ్యాన్ల కింద ఉండి ఏమా తట్టుకోలేకపోతున్నాం. ఒకసారి నువ్వు ఆలోచించి. కానీ యేసయ్య కూడా అదే ఆ శ్రమ, ఈ కష్టం అని ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి తట్టుకోలేనంటే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాం. శాంతి సమాధానం లేక చీకటల అంధకారంలో మనుగుతూ జీవిస్తూ బ్రతుకుతూ శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, పాప విమోచన లేక నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిన వాడు. కానీ ఆయన అనుకోలేదు. ఆయన దేవునికి స్తోత్రం. చూసారా? యేసు ఏంది? యేసు ఏం చేశాడు? రక్షించాడు. రక్షించబడ్డాడు. జిమ్ క్యావిజల్ నువ్వునే రక్షించబడ్డామా? బా ఒక్కసారి మనకి మనసు పాడైపోతుంది. బాబోయ్, ఒక్క లేకు కొడతా ఉంటే ఎలాగండి అసలు? అలాగ ఎన్నిసార్లు పడిపోయాడు యేసు ప్రభు. కొన్ని చోట్ల పడిపోయాడు మొయ్యలేక, నేను సులువు పడిపోయింది, లేచేదాకా పడుతుండేవాడు. ఏదో గుడ్ ఫ్రైడే అంటే ఏదో ఒకసారి మనం వచ్చేసి జ్ఞాపకం చేసి పాటలు పాడి 7 మాట చెప్పేసి వెళ్ళిపోతాం కాదు. నీవు జీవించిన కాలం, బ్రతికినంత కాలం, తుది శ్వాస విడిచేంత కాలం ఇది నీ దృశ్యము. ఈ మాటలు ఆయన చేసిన ప్రేమ, త్యాగం, నేను రక్షించడం కోసం ఆయన చేసిన శ్రమ, కష్టం నరాల్లో, గుండెల్లో ఉండిపోవాలి. నిత్యము ఆయన ఆరాధించాలి, నిత్యము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ప్రేమను మనం ప్రకటించాలి. హల్లెలూయా. రక్షణ కలిగింది.